క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి టౌన్ సిఐ గారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత వెంకటగిరి సిఐ గారు దాని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో ఎవరైతే పారిపోయారో వాళ్ళని పట్టుకోవడానికి దీన్ని ఒరిస్సా నుంచి ఎలా కొనుక్కొచ్చారో, ఎవరి దగ్గర కొనుక్కొచ్చారో అనే దానికి ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరికి అమ్ముతారు, రిటైల్ సెల్లర్స్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తారు, ఎవరెవరు తాగుతున్నారు గంజాయి తీసుకొని అనేది వాళ్ళ లిస్ట్ కూడా తీసాం. కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి గంజాయిని పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈగిల్ అనే వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్లో ఫామ్ చేయడం జరిగింది. దాని ద్వారా డిస్టిక్లో ఈగిల్ టీము ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారి సారథ్యంలో డిస్టిక్ ఈగిల్ టీం పనిచేస్తుంది. దాని మీద వచ్చే సమాచారాన్ని, టెక్నికల్ ఇన్పుట్స్ని గ్రౌండ్ లెవెల్లో కన్జ్యూమర్స్, ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టర్స్ ఇలా రకరకాలుగా అన్ని సెక్టార్లో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించడానికి అన్ని కార్యాచరణ అనేది చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా గంజాయి గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. మేము పిలిచి కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మాన్పించడానికి ట్రై చేస్తాం. కౌన్సిలింగ్ ద్వారా 2-3 ద్వారా కుదరినట్టయితే అడిక్షన్ సెంటర్లకు పంపించాలనే ఆలోచన కూడా ఉంది. ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే అనేక నేరాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి ప్రజలు కూడా ఎలాంటి సమాచారం వచ్చినా కూడా పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. దీని గురించి ఏమైనా సమాచారం దానికి సంబంధించింది కానీ, అమ్మేవాళ్ళు కానీ, తాగేవాళ్ళ గురించి ఉంటే ఎప్పుడు ఇచ్చినా కానీ 100 కాల్ చేసినట్టయితే, డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేసినట్టయితే ఈ పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి బాగా పనిచేసినటువంటి వెంకటగిరి పోలీసుల్ని ఎస్పీ గారు అభినందించారు.